దేశంలోని పలు రాష్ట్రాల్లో మంకీ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయని ఢిల్లీ సీనియర్ వైద్యులు చెబుతున్నారు. కీటకాలు కోతులను కుట్టి మళ్లీ వచ్చి మనిషిని కుడితే మంకీ ఫీవర్ వస్తుంది. ఈగల ద్వారా ఈ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. అయితే ఇప్పటి వరకు ఈ జ్వరానికి మందు లేదా వ్యాక్సిన్ తయారు చేయలేదు. వ్యాధి లక్షణాల ఆధారంగా మాత్రమే రోగికి చికిత్స అందిస్తారు. మంకీ ఫీవర్ వైరస్, బ్యాక్టీరియా రెండింటి వల్ల వస్తుందని వైద్యులు చెబుతున్నారు. కరోనా తగ్గిందని ఊపిరి పీల్చుకుంటున్న వేళ ఎక్కడో చోట ఏదో ఒక వైరస్ కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా మన దేశంలో అనేక రాష్ట్రాల్లో మంకీ ఫీవర్ కేసులు పెరుగుతూ ఆందోళన పెంచుతున్నాయి. గోవా, మహారాష్ట్ర సహా కర్ణాటకలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఒక్క కర్ణాటకలోనే ఇప్పటి వరకు 64 పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఈ జ్వరంతో గత నెలలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ 2 మరణాల తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వైరస్ ను ఎదుర్కోవడానికి ముందస్తు సన్నాహాలు చేస్తుంది. ఎందుకంటే ఈ వ్యాధికి ఇప్పటి వరకు నిర్దిష్ట చికిత్స అంటూ ఏదీ లేదు. దేశంలోని పలు రాష్ట్రాల్లో మంకీ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయి. ఈ వైరస్ వల్ల వచ్చే జ్వరం గురించి మాట్లాడినట్లయితే అధిక జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, బలహీనత, వాంతులు, విరోచనాలు, చిగుళ్లలో రక్తస్రావం వంటి వాటితో ఇబ్బంది పడతారు. ఈ లక్షణాలు కనిపిస్తే తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంది. ప్రత్యేక జాగ్రత్తలు కూడా తీసుకోవడం ద్వారా దీనిని నివారించవచ్చు. ఈ వైరస్ ఎక్కువగా చిన్న పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వైరస్ కేసులు నిరంతరం పెరుగుతూ ఉన్నాయి. ఇది ఒక వైరల్ వ్యాధి. ఇది క్యాసనూర్ ఫాల్స్ డిసీజ్ వైరల్ వల్ల వస్తుంది. జంతువుల నుండి మనుషులకు సంక్రమణ వ్యాప్తి చెందడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. కోతుల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తుంది. కోతుల శరీరంలో కనిపించే పేలు మనిషిని కుట్టడంతో మానవులకి సంభవిస్తుంది. ఈ వ్యాధి సోకకుండా నిరోధించడానికి ప్రభావిత ప్రాంతంలో ఆరోగ్య శాఖ ద్వారా టీకాలు అందించున్నారు. దీని నివారణకు ఎక్కువ నీరు త్రాగుతూ ఉండాలి. పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.